Hi friends, good morning. This is my fifth video. ఈ వీడియోలో మనం ఈజీగా వొకాబులరీ నేర్చుకోవడం ఎలా అనేటువంటిది చూద్దాం. డిఫరెంట్ వర్డ్స్ విత్ ట్రిక్స్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి వాటిని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ యూ ప్లీజ్ డూ ఇట్. అవసరమైనవన్నీ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచివి మీకు చాలా ఉపయోగకరమైనవి, బోత్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. మీ వొకాబులరీ లెవెల్స్ పెరగడానికి అవసరమైన అన్ని వర్డ్స్ కూడా నేను పెడతాను. ఈజీగా అసలు గుర్తించుకోవడం ఎలా అనేటువంటిది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నౌ లెట్ us కమ్ టు ది టాపిక్. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు ఆ కాంప్రహెన్షన్ అర్థం కావాలన్నా లేదా యాంటోనిమ్స్ సినోనిమ్స్ బాగా అర్థం కావాలన్నా మనకి నంబర్ ఆఫ్ వర్డ్స్ తెలిసి ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ ఏముందమ్మా, 15 రోజుల్లో మాట్లాడేసేయచ్చు ఎప్పుడు మనకు బాగా వొకాబులరీ వస్తే. సో వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ and in competitive exams. So now let us jump into our topic. Okay friends, please. మనందరికీ నరకం అంటే ఏంటో తెలియదు. అసలు ఆ నరకం అంటే ఏంటిది ఇంగ్లీష్లో, దాన్ని మనం ఈజీగా గుర్తించుకోవడం ఎలా చెప్పనా? మీ అందరూ ఇది వాడుతూనే ఉంటారు ప్రతిరోజు. ఏంటిది? సెల్. సెల్కి దగ్గరగా సెల్ గుర్తుంటే మీకు ఈజీగా ఇది గుర్తుంటుంది కదా, హెల్ గుర్తుంటుంది కదా. సెల్ హెల్, సెల్ హెల్, ఎల్ సెల్, ఎల్ సెల్, ఇలా 4 సార్లు అనుకోండి. సెల్ గుర్తొచ్చిందంటే హెల్, ఇలా అనుకోండి. మై సెల్ హ్యాస్ బికమ్ ఏ హెల్, లేదా మై సెల్ ఈజ్ ఏ హెల్ బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ డిస్టర్బింగ్ యూ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ యూ ద హెల్. నరకం చూపించేస్తుంది నీ సెల్. కాబట్టి ఏం చేస్తారు? సో సెల్ గుర్తుంది అంటే ఆటోమేటిక్గా హెల్ గుర్తున్నట్టే. ఓకేనా? సో సెల్ ఈజ్ వెరీ క్లోజ్ టు హెల్. సో అలా గుర్తుపెట్టుకోండి ఆ వర్డ్. నెక్స్ట్, తాగదగినవి. తాగదగినవి అంటే ఏంటివి? మనం ఎక్కడికైనా డ్రింక్స్ షాప్కి వెళ్ళాం, ఎవరు మీ దగ్గర ఏమైనా పోర్టబుల్స్ ఏమున్నాయని అడుగుతాం. సో పోర్టబుల్, POTABLE, పోర్టబుల్. పాట్ అంటే ఏంటమ్మా? కుండ కదా. కుండలో ఏం చేస్తాం? నీళ్లు తాగుతాం. సో కుండ అనేటువంటిది నీళ్లు పోసుకోవడానికి, అందులో నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాం. సో పాట్ గుర్తుంటే మీకు ఏమవుతుంది? పోర్టబుల్, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ తినదగినవి అన్నాం అనుకోండి. ఎడిబుల్. ఎడిబుల్, ఏడి, గడ్డి. గడ్డి అనుకోండి, గడ్డి తింటారు కదా పశువులు. సో గడ్డి, ఎడి, ఎడిబుల్, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లెట్ us గో టు అనదర్ వర్డ్. దట్ ఈస్ సపోజ్ మనము గ్రెయిన్ అంటే ధాన్యం పడుతుంది కదా, ఆ ధాన్యాన్ని మొత్తాన్ని ఒక చోట స్టోర్ చేస్తాం. రైతులు వీళ్ళు ఏం చేస్తారు? ధాన్యం మంచి రేటు వచ్చింది ఒక చోట దాన్ని స్టోర్ చేసి పెడతారు. అలా ద ప్లేస్ వేర్ గ్రెయిన్ ఈజ్ స్టోర్డ్, దాన్ని ఏమంటారు? గ్రెయిన్ అంటే ఏంటిది? ధాన్యం కదా. దీనికి దగ్గరగా ఉంటుంది ఆ పదం. అదేంటిది? అది గ్రానరీ. గ్రెయిన్కి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? గ్రెయిన్, గ్రాన్, గ్రెయిన్, గ్రాన్, గ్రానరీ. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ లెట్ us గో టు అనదర్ వర్డ్. మురికి అంటే ఏంటిది? మీ అందరికీ తెలుసు. నీ షూస్ మురిగ్గా ఉన్నాయంట అంటే డర్టీ. డర్టీ అంటే ఏంటిది? మురికి. దీనికి ఈక్వలెంట్ వర్డ్ కావాలి మనకి, మంచి వర్డ్ కావాలి ఇంగ్లీష్లో. దానికి మీరు ఈ వర్డ్ ఉంది, దిస్ ఈజ్ ఇంగ్లీష్ వర్డ్, MURKY. మళ్ళా రాస్తున్నారు, MURKY.
కేవై. దాని మనసులో మురికి అనుకోండి. అలాగే ఉంది కదా, వర్డ్ కూడా మురికి లాగా ఉంది కదా, మనసులో మురికి అనుకోండి, కానీ బయటికి చదివేటప్పుడు మర్కీ అని చదవాలి. మర్కీ. సో మురికికి దగ్గరగా ఉంది మర్కీ. మర్కీ అన్నా మురికి. సో మురికి మర్కీ, మురికి మర్కీ, మర్కీ మురికి, అలా ఈజీగా గుర్తుండిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us టేక్ అనదర్ వర్డ్. అనదర్ వర్డ్, పిచ్చోడిని ఏమంటాం మనం? మ్యాడ్ పర్సన్ అంటాం. పిచ్చోడిని మనకు తెలిసిన ఇంగ్లీష్లో మ్యాడ్ పర్సన్, లేదా వాడు పిచ్చోడు అంటాం. హీఈస్ మ్యాడ్. కానీ మ్యాడ్ పర్సన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కలోక్వైల్ ఇంగ్లీష్. అంటే అందరూ, ఈవెన్ ఇల్లిటరేట్ పీపుల్, ఆడు పిచ్చోడరా, హీఈస్ ఎ మ్యాడ్ మ్యాన్ అంట. కానీ అదే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే, లేదా కాస్త ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి? మీకు చాలా ఈజీ చెప్పనా. సోలార్ అంటే ఏంటమ్మా? ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. 5th క్లాస్ స్టూడెంట్ కూడా ఈరోజు సూర్యగ్రహణం అంటాడు. సూర్యగ్రహణాన్ని ఏమంటాం మనం? సోలార్ ఎక్లిప్స్ కదా. అలాగే చంద్రగ్రహణాన్ని, చంద్రుడికి సంబంధించింది ఏదైనా లూనార్. లూనార్ అంటే ఏంటిది? లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. లూనార్ అంటే చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు సంబంధించినటువంటి వాడు. మన మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. చచ్చిపోదాం అనిపిస్తుంది, లేకపోతే ఏదో అమ్మాయిని ప్రేమిద్దాం అనిపిస్తుంది, లేదా అమ్మాయి ఉండే బజార్లో 10 సార్లు తిరుగుదాం అనిపిస్తుంటుంది. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇంట్లో మాత్రం ఉండడు, వాడు వీధిలో తిరుగుతూ ఉంటాడు. అంటే పెచ్చ ఎక్కింది వాడికి, మైండ్ ఏం బాగా, అంటే ఫికిల్ మైండెడ్గా ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మనస్సు బాగలేదు, చచ్చిపోదాం, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం, ఇంకో పెచ్చ పని చేద్దాం, ఇలాంటి పెచ్చ ఆలోచనలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో చంద్రుడికి సంబంధించి ఏదో దోషం ఉందన్నమాట. సో లూనార్ అంటే చంద్రుడు కదా. మరి పిచ్చోడిని ఏమంటారు? లూనటిక్. ఈ లూనార్ నుంచి వచ్చింది లూనటిక్. అంటే వాడి మైండ్లో పెచ్చ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది లూనటిక్. చూడండి ఈ పదం ఎంత గుర్తుపెట్టుకోవడం ఈజీ. అలాగే మనకి మనం వంటగదిలో అనేక కట్ చేసే వస్తువులు వాడుతుంటాం. అన్నం తినేటప్పుడు ఇప్పుడు ఫారినర్, మనం అంటే చేత్తో తినేస్తాం, కానీ ఫారినర్స్ ఏం చేస్తారు? వాళ్ళు చేత్తో తింటాన్ని అసహించుకుంటారు. వాళ్ళు దే హేట్ ఈటింగ్ విత్ హ్యాండ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు? చేత్తో కలుపుకోరు. వాళ్ళు ఏం చేస్తారు? ఫోర్క్, నైఫ్, ఇలాంటివేవో స్పూను, ఇలాంటి కట్ చేసుకొని తింటారు దాంతో వాళ్ళు. సో ఈ కట్ చేసే పరికరాలు ఏవైతే ఉన్నాయో, స్పూన్, ఫోర్క్, నైఫ్, ఇలాంటివి, వాటిని ఏమంటారు? కట్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఆ పరికరాలని కట్లరీ అంటాం. సో కట్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి కట్లరీ. ఇలా మనం ఎన్నో వర్డ్స్ ట్రికీగా నేర్చుకోవచ్చు. అలాగే ప్రే అంటే మీ అందరికీ తెలుసు. ఈ పదం తెలియని వాడు, ఎల్కేజీ వాడికి కూడా ఈ పదం తెలుసు, ప్రే. బట్ పిఆర్ఈవై మీలో ఎంతమందికి తెలుసు? పిఆర్ఈవై, ఇది ప్రే, ఇది ప్రే. ప్రే అంటే ఏంటిది? ఇది ఈ వర్డ్కి దగ్గరగా ఉంది. అంటే దీని అర్థం ఏంటి అసలు? మనము చేపలు పట్టాలనుకోండి, ఒక ఎరేస్తాం కదా, ఓ గాలానికి ఆ హుక్ ఉంటుంది కదా చేపలు పట్టేది. ఆ హుక్కి మనం ఏం చేస్తాం? చిన్న ఎర్త్ బాంబ్ ఒకటి పెడతాం. దట్ ఈస్ కాల్డ్ ఎరా అంటారు తెలుగులో. అలాగే ఒక పులిని పట్టుకోవాలనుకోండి, ఓ జింకని ఒక బౌల్లో పెట్టేస్తాం, అది దానికి ఎర అవుతుంది. సో ఎరయటం అంటారు దాని తెలుగులో. ఆ ఎరని ప్రే అంటారు. ఓకేనా? ఒక జింకని పులి తరుగుతుంది అనుకోండి, అది ఏం చేస్తుంది? దేవుణ్ణి ప్రార్థిస్తుంది కదా, ప్రే చేస్తుంది. అదెవరు? ప్రే. పులి చేత వేటాడబడేటువంటి జంతువు, వేటాడబడే జంతువు కూడా ఏమంటారు? ప్రే అంటారు. సో ప్రే చేస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇలాంటివి ఎన్నో వొకాబులరీ వర్డ్స్ మేము నేర్చుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలైనటువంటి వర్డ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ FIRE, ఫైర్ ఉందనుకోండి. చిన్నపిల్లల్ని ఫైర్ అని చదవంటారు అంటే వాళ్ళకి సరిగ్గా పలకదు పాపం, చిన్నపిల్లలు కదా, అందువల్ల వాళ్ళు పైర్ అంటారు. వాళ్ళు పలికేది ఒక రకంగా కరెక్టే, ఫైర్ అన్నా పైర్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు పైరో మేనియా లేదా పైరోఫోబియా ఉందనుకో. పైరోఫోబియా, ఫైర్కి దగ్గరగా ఉండే పదం ఏంటిది? పైర్. పైర్ అన్న ఫైర్ అన్న రెండో ఒకటి. పైరోఫోబియా, నిప్పు అంటే భయాన్ని ఏమంటారు? ఎవరికైనా నిప్పు అంటే పెద్ద పెద్ద మంటలు వచ్చినాయి అనుకోండి, వాటిని చూసి భయపడతాం, దాన్ని ఫోబియా. పైరోఫోబియా. ఓకే, అలాగే పైరోటెక్నిక్స్ అని ఉంది అనుకోండి. పైరోటెక్నిక్స్ అంటే ఏంటో తెలుసా? ఫైర్ అంటే ఫైర్ కదా, దీపావళి రోజున మీరేం చేస్తారు? క్రాకర్స్ అవన్నీ కాలుస్తారు, నిప్పుతోనే కదా కాలుతాయి ఇవన్నీ కూడా. సో పైరో టెక్నిక్స్ అంటే ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ క్రాకర్స్ ఈస్ కాల్డ్ పైరో టెక్నిక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మన వీడియోస్లో, ఇంకా రాబోయే వీడియోస్లో, దిస్ ఇస్ మై 5th వీడియో, ఇంకా రాబోయే వీడియోస్లో మనం మరిన్ని ఇలాంటి వర్డ్స్ తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నామో చెప్పండి ఒకసారి. ఫస్ట్ నుంచి వద్దాం. సెల్ ఈజ్ ఈక్వల్ టు హెల్. పాట్ అంటే కుండ, పోర్టబుల్ అంటే తాగదగినది. కుండలో నీళ్ళు తాగుతాం కాబట్టి తాగదగినది, పోర్టబుల్. అలా ఈజీగా. ఎడిబుల్, తినదగినది. గడ్డి తింటాం, వాడు గడ్డి తింటున్నాడు. గడ్డి, ఎడిబుల్, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే మురికి, మర్కీ అంటే డర్టీ అని అర్థం. ఈ పదం నిజంగా ఇంగ్లీష్లో ఉంది, దాని మనసులో మీరు మురికి అని చదువుకోండి, కానీ మర్కీ అని బయటికి మనసులో మాత్రం మురికి అనుకోండి, బయటకు మాట్లాడేటప్పుడు మర్కీ ఆర్ సైలెంట్ అక్కడ. అలాగే పిచ్చోడిని ఏమంటారు? మామూలుగా మనం మ్యాడ్ పర్సన్ అంటాం, ఇట్స్ ఏ కామన్ వర్డ్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాడ్ అంటే ఏంటి అని అడగడు కదా, అంత ఈజీగా అడగడు కదా. కాబట్టి ఏమంటారు? లోనటిక్ అంటే పదం దేనికి దగ్గరగా ఉంది? లూనార్ అంటే ఏంటిది? ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మూన్ ఈస్ కాల్డ్ లూనార్. ఒక మనిషి పిచ్చి పెట్టింది అంటే పిచ్చోళ్ళందరికీ కూడా అతి భయంకరంగా వాళ్ళ జాతకంలో చంద్రుడు ఉన్నాడు అని అర్థం. చంద్రుడు బాగలేకపోతేనే మన జాతకంలో పిచ్చ ఆలోచనలు వస్తాయి. సో పిచ్చ పనులు చేస్తున్నాడంటే వాడు పాపం, అది వాడి మిస్టేక్ కాదు, వాడిని చూసి మనం జారిపడాలి. ఓకే, ఆ పని చేద్దాం, ఆ బజార్కి వెళ్ళి వాడిని చెడగొడదాం, ఈ బజార్కి వెళ్ళి ఈ అమ్మాయిని ఏదో చేద్దాం, ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాడి జాతకంలో ఏం బాగలేదు, చంద్రుడు బాగలేదు. అలా చంద్రుడు బాగలేదు కాబట్టి లూనటిక్. అర్థమైంది ఫ్రెండ్స్? ఇలాంటి. అలాగే ప్రే అంటే ప్రార్థించడం. మరి PREY అంటే ఇప్పుడు పులి మేక ఉందనుకోండి, లేదా పులి జింక ఉన్నాయి అనుకోండి, పులి ఏమవుతుంది? ప్రెడేటర్ అవుతుంది. ఏమవుతుందమ్మా? ప్రెడేటర్ అంటే వేటాడేది, ప్రెడేటర్. ఇదేమవుతుంది? జింక ఏమవుతుంది? ప్రే అవుతుంది. ఈ రెండు చూడండి, PRE. ఎంత ఈజీ. మనం ఒకటి వింటుంటాం, డోంట్ బి ఎ ప్రే బట్ బి ఎ ప్రెడేటర్. వేటాడే వ్యక్తిగా ఉండదు, వేటాడబడే వ్యక్తిగా ఉండదు. బి ఎ ప్రెడేటర్, డోంట్ బి ఎ ప్రే. ఇలా మనం ఎన్నో వర్డ్స్ నేర్చుకోవచ్చు. అలాగే గ్రెయిన్కి దగ్గరగా ఉంది, గ్రానరీ. ఇది గ్రెయిన్, ద ప్లేస్ వేర్ గ్రెయిన్ ఈజ్ స్టోర్డ్. గ్రెయిన్, గ్రానరీ. ఓకే, అలాగే ఫైర్ని చిన్నపిల్లలు ఏమంటారు? పైర్ అంటారు. పైర్ అనేటువంటి పదం నిజంగా ఉంది ఇంగ్లీష్లో. సో పైరోఫోబియా, నిప్పు అంటే భయం. అలాగే పైరోటెక్నిక్స్ అంటే ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ క్రాకర్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఇలాంటి వీడియోలు నెక్స్ట్ ఎన్నో రిలీజ్ చేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.